హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రజన వ్లాగ్స్. ఈరోజు మీరు thumbnail లో చూసే ఉంటారు, నాకు 20 డేస్కి ముందే ఎందుకు డెలివరీ అయింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అండ్ 8 months కంప్లీట్ అయిన వెంటనే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అసలు ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి నా జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు గ్రోత్ స్కానింగ్ కానీ వెళ్తే డెలివరీ అయిపోయింది అని. యాక్చువల్గా అదేంటంటే సెకండ్ గ్రోత్ స్కాన్ అనమాట. ఫస్ట్ గ్రోత్ స్కాన్ వచ్చేసి 7 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 8th monthలో నాకు ఫస్ట్ గ్రోత్ స్కాన్ చేశారు. ఆ గ్రోత్ స్కాన్ అయితే ప్రాపర్గా ఉంది, నో ప్రాబ్లం, అంత ఉమ్ము నీరు అంతా కరెక్ట్గానే ఉందని చెప్పారు. నా ఫస్ట్ గ్రోత్ స్కాన్ అయిపోగానే నాకు సెకండ్ గ్రోత్ స్కాన్కి డేట్ ఇచ్చారు. అది 8 months కంప్లీట్ అయ్యాక ఇచ్చారు. అండ్ ఒక 24th ఒక సమ్ డేట్ ఇచ్చారనమాట, కరెక్ట్గా గుర్తులేదు. ఈ డేట్ నుంచి September 24th లోపల నీకు ఎప్పుడైనా డెలివరీ అయితే నో ప్రాబ్లం, అంటే ప్రీటర్మ్ బేబీ అలా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని అయితే చెప్పారు. సో నాకు 8 months కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ గ్రోత్ స్కాన్ డేట్కి ఇచ్చారు కదా, ఆ డేట్కి అయితే నేను వెళ్ళిపోయాను గ్రోత్ స్కానింగ్ కోసం. ఆ రోజు అప్పటికి నేను ఏది ప్రాపర్గా ప్రిపేర్డ్గా అయితే లేను, ఎందుకంటే నాకు ఇంకా డెలివరీకి 3 weeks టైం ఉంది. సో ఓకే, సెకండ్ గ్రోత్ స్కాన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది కదా, డెలివరీ గురించి ఏదో ఒక ప్రోగ్రెస్ అయితే చెప్తారు కదా అని చెప్పి నేనైతే అసలు ఏది ప్రిపేర్డ్గా లేను. దీని తర్వాత చేసుకుందాము అని హాస్పిటల్ బ్యాగ్, ఇంకా కావాల్సిన చిన్న చిన్న బేబీకి కావాల్సినవి, నాకు కావాల్సినవి నేను ఏవి కొనుక్కోలేదు, ఏవి రీసెర్చ్ చేసి కూడా పెట్టుకోలేదు, ఏవి ప్రిపేర్డ్గా అయితే లేను. అది నేను చేసిన పెద్ద మిస్టేక్. దానివల్ల అయితే నేను కొంచెం అన్నెసెసరీ స్టఫ్ అనేది ఎక్కువగా కొనేసుకున్నాను. సో ఆ మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దండి. ముందుగానే ప్రాపర్గా రీసెర్చ్ చేసైనా, అట్లీస్ట్ రీసెర్చ్ చేసైనా పెట్టుకోండి. ఆ రోజు గ్రోత్ స్కాన్కి వెళ్ళిన రోజు ఒక ప్రాపర్గా హాస్పిటల్ ఫైల్ ఒక్కటే నా దగ్గర ఉంది. అది కూడా నేను ఎప్పటికప్పుడు వెల్ ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటాను అనమాట. ప్రతి అప్డేటెడ్ ఫైల్స్ అన్నీ ముందు ఉంచుకోవడం వల్ల ఆర్గనైజ్డ్గా ఉంచుకునేదాన్ని. అదొక్కటే నా దగ్గర రెడీగా ఉంది. అలా నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గ్రోత్ స్కాన్ అయ్యింది. అప్పుడు నాకు డాక్టర్ ఏమీ చెప్పలేదన్నమాట. అంటే గ్రోత్ స్కాన్ తీసిన డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ అయితే నాకేమీ చెప్పలేదు, ఆ రిపోర్ట్స్ మాత్రం ఇచ్చారనమాట. నాకేంటంటే స్కానింగ్, కన్సల్టెన్సీ అంతా ఒకే హాస్పిటల్, నేను మదర్వుడ్లో చూయించుకునేదాన్ని. సో అన్నీ నేను అక్కడే స్కానింగ్స్ అన్నీ అక్కడే, నాకు డాక్టర్ కూడా అక్కడే చూయించుకునేదాన్ని. సో రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. డాక్టర్ ఏంటంటే నాకు ఆ రోజు ఇంటర్నల్ ఎగ్జామిన్ కూడా ఉందని చెప్పారు. ఇంటర్నల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత నాకు అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ఏంటంటే ఆల్రెడీ నాకు సర్విక్స్ అనేది 4 ఓపెన్ అయిపోయింది. ఏం పెయిన్స్ రావట్లేదా, అంటే నీకేమీ సిమ్టమ్స్ ఏమీ తెలియట్లేదా, నువ్వేమీ నోటీస్ చేయట్లేదా అని అయితే అడిగారు. నాకైతే పెయిన్స్ కానీ నీరసం కానీ అలా ఏమీ అనిపించలేదు. నాకు అందుకే ఏమీ అర్థం కాలేదు. చెప్పగానే ఈరోజు డెలివరీ అంటే నాకేం అర్థం కాలేదు. మెంటల్గా అస్సలు ప్రిపేర్డ్గా అయితే లేను. నీకు ఈరోజు డెలివరీ అయిపోతుంది, అడ్మిట్ అయిపో హాస్పిటల్లో అని చెప్పగానే నేను డాక్టర్ని అయితే, మేడం రేపు అడ్మిట్ అవ్వచ్చా అని అడిగాను. లేదు, ఈరోజు అడ్మిట్ అయిపో, నీకు ఈవినింగ్ కల్లా డెలివరీ అయిపోతుంది, ఎందుకు రిస్క్ తీసుకుంటావు, అంటే వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది, హడావిడిగా హాస్పిటల్కి రావాలి, ఇవంతా ఎందుకు, హాస్పిటల్లోనే ఉన్నావు కదా, ఎందుకు అడ్మిట్ అయిపో అని చెప్పారు. సో ఇంకా అప్పుడు ఒక 1 hour టైం తీసుకున్నాను. ఏంటంటే మైండ్కి కొంచెం సర్ది చెప్పుకోవాలి కదా, అలా బయటకు వచ్చి పేరెంట్స్కి కాల్ చేసి అంతా చెప్పిన తర్వాత ఓకే ఇంకా అడ్మిట్ అయిపోదామని చెప్పి అడ్మిట్ అయిపోయాము. ఇంకోటి ఏంటంటే నా అడ్మిషన్ ప్రాసెస్ కూడా మేము ముందే మదర్వుడ్లో అనే డెలివరీ ప్యాకేజ్ అయితే తీసుకున్నాం అనమాట. రూమ్కి, బేబీ ఎక్స్పెన్సెస్ అంతా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది కదా, ఆ ప్యాకేజ్ అయితే మేము ముందే తీసుకున్నాము. అది మాకు యూస్ఫుల్ అనే అనిపించింది. ఇంకా వెంటనే అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. నాకు 1:30కి నేను లేబర్ రూమ్లో వెళ్ళిపోయాను. 1:30కి నాకు చెప్పాను కదా, నాకైతే అసలు పెయిన్స్ ఏమీ రాలేదు, అసలు సిమ్టమ్స్ ఏమీ లేవు. ఒక ఇండ్యూస్ చేశారు నాకు. ఇండ్యూస్ చేసిన తర్వాత చిన్నగా పెయిన్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. అలా నాకు చిన్నగా ఒక 3
3 అవర్స్ టు 4 అవర్స్ మ్యాక్స్, అంతకుమించి అయితే ఎక్కువ అయితే పట్టలేదు. నాకు 4 అవర్స్కి డెలివరీ అయితే అయిపోయింది. ఆ విషయంలో నేను లక్కీ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్లో వింటూ ఉంటాం కదా, నాకు 24 అవర్స్ పట్టింది డెలివరీ టైం, కొంతమందికి 48 అవర్స్ లేబర్ పెయిన్స్ ఉంటుంది. అలాంటివి విన్నప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది కదా, కానీ నాకు 4 అవర్స్లో నాకు డెలివరీ అయితే అయిపోయింది. 5/26కి సెప్టెంబర్ 4th 5/26కి బేబీ అయితే డెలివరీ అయిపోయాడు. బేబీ బాయ్ పుట్టాడు నాకు. సో అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. సో అది కొంచెం హ్యాపీ, ఇంకొంచెం స్ట్రెస్ఫుల్, రెండు మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఎందుకంటే రోజు పడుకునే ముందు ఇంకెప్పుడు బేబీ బయటకు వస్తుంది అని అలా ఆలోచిస్తూ పడుకుంటాం కదా, అలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోవడం కొంచెం బెటర్ అనే అనిపించింది. అంటే ముందే డేట్ తెలిస్తే దానికోసం వెయిట్ చేస్తూ కొంచెం స్ట్రెస్ అవుతాం కదా. సో మిక్స్డ్ ఫీలింగ్స్, ఇది స్ట్రెస్ అని చెప్పలేను, హ్యాపీ అని చెప్పలేను అలాగా. సో మొత్తానికి సేఫ్గా హ్యాపీగా నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది. దానికి హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది అసలు మనం ప్రిడిక్ట్ చేయలేము. అంటే 9 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఒక డేట్ ఇస్తారు కదా. సో అది మనకి పెయిన్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఫాల్స్ పెయిన్సా లేదంటే అవి ఇంటెన్సిటీ పెరుగుతూ ఉందా అనేది మనం ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలి. నాకైతే అదేమీ తెలియలేదు యాక్చువల్గా. సో నాకు అందుకే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. నేను లక్కీగా హాస్పిటల్లోనే ఉండడం అది నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. సో మీరెవరైనా 8 మంత్స్ కంప్లీట్ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్ని, అంటే అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరినైనా మీకు తోడుగా అయితే ఉంచుకోండి. అంటే సిటీస్లో ఉంటారు కదా, సో ఖచ్చితంగా ఎవరో ఒకరు తోడైతే ఉంచుకోండి. హాస్పిటల్ బ్యాగ్ మెయిన్ థింగ్ రెడీగా పెట్టుకోండి. హడావిడి అయిపోతుంది అలా అన్ఎక్స్పెక్టెడ్ టైంలో. సో ఈ రెండు అయితే అసలు మిస్ చేయొద్దండి. నేను చేసిన మిస్టేక్ అయితే హాస్పిటల్ బ్యాగ్ రెడీగా ఉంచుకోలేదు. దానివల్ల అంటే లాస్, అంటే మనీ లాస్ అవుతాం, అంతే, ఏం లేదు. అన్నెసెసరీగా ప్రైస్ డిస్కౌంట్స్లో వచ్చేవి అలా షాప్కి వెళ్ళి ఎక్కువ ప్రైస్ పెట్టేసి కొనేయాల్సి వస్తుంది. కొంచెం మైండ్ కూడా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. సో అన్నీ ప్రిపేర్డ్గా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఆ తర్వాత అనిపించింది. సో ఇది నా డెలివరీ ఎక్స్పీరియన్స్ జర్నీ అనమాట. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఏవేవి మిస్టేక్స్ చేయకూడదు, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని. సో ఈ వీడియో యూస్ఫుల్ అని నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోకి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.